అంటే ఎవరి మనసు వాడి చేతిలో ఉంటుందో, ఉద్రేకం తొందరగా పొందడో, ప్రశాంత చిత్తంతో ఉంటాడో, ఎవరి వాక్కు వాడి అదుపులో ఉంటుందో, తొందరపడి ఇష్టం వచ్చినట్టుగా మాట మాట్లాడకుండా ఉంటాడో, అటువంటి వాడికి భగవంతుని యొక్క రక్షణ నిరంతరము ఉంటుంది. దాన్ని ఒక గొప్ప తపస్సుగా ఈశ్వరుడు స్వీకరించి అటువంటి వాడిని సర్వేశ్వరుడు సర్వకాలముల యందు కాపాడుతుంటాడు. నిష్కారణంగా, కారణం లేకుండా, క్రౌర్యంతో, ద్వేషంతో, కుట్రతో, పగతో ఇంకొకరిని నింద చేస్తే, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎవరిని నిష్కారణంగా నింద చేస్తామో అటువంటి వారు పూర్వం చేసిన పాపములు ఏ ఉంటాయో ఆ పాపములను నింద చేసిన వారికి ఇస్తారు. ఎవరు నింద చేశారో ఆ పుణ్యములను మాట పడ్డవాడికి ఇస్తారు. ఆయన ఓర్చి ఊరుకుంటే, ఆయన తిరగబడకూడదు. ఇది ఈశ్వర కృత్యం, పైకి కనపడేది కాదు. ఈశ్వరానుగ్రహం అలా ఉంటుంది. అంటే ఈ గుణమును సంతరించుకున్నాడు, ఇంత సాధన చేశాడు, ధర్మాన్ని నమ్మాడు, నన్ను నమ్మాడు, తెగబడి ప్రవర్తించలేదు. నా అనుగ్రహం ఏమిటి అంటే, అవతలవాడు చేసిన పుణ్యాన్ని తీసి యువతలవాడికి వేస్తాడు, యువతలవాడి పాపాన్ని తీసి అవతలవాడికి వేస్తాడు. కాబట్టి ఎవరు చెప్పారయా నోటి మాట ద్వారా అవతలవాడి పాపాలు నీకు తెచ్చుకుని నీ పుణ్యాలు అవతలవాడికి ఇమ్మని? తిట్టానని నువ్వు అనుకుంటున్నావు, ఆయన తెగబడలేదు, ఆయన తిరగబడలేదు అనుకుంటున్నావు. తిరగబడక నీ పుణ్యాలు ఎత్తుకుపోయాడు, తిరగబడక ఆయన పాపాలు నీకు ఇచ్చాడు. ఇది తెలుసుకుంటే ధర్మరాజా, ఎప్పుడైనా నింద ఉడిగిన కాదే, అసలు మనం ఇంకొకళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు నింద చెయ్యాలి, ఆ నింద చేసి ఎందుకు వచ్చింది మన పుణ్యాలు వాడికి ఇవ్వడం ఏమిటి, వాడి పాపాలు మనం పుచ్చుకోవడం ఏమిటి, ఆఖరణ తీరా ఇంత చేశామనుకున్న తర్వాత, శరీరం ఉడికిపోయిన తర్వాత, పడిపోయాక, అయ్యా నేను అది చేశానండి, గోదానం చేశానండి, గోసేవ చేశానండి, ఫలానా ఆయన్ని తిట్టావుగా, అక్కడికి పోయింది నీ పుణ్యం అంతా, అయ్యా నేను ఈ పాపాలు ఎప్పుడు చేయలేదండి, ఆయన్ని తిట్టావుగా, ఆయన పాపాలు నీకు వచ్చాయి, ఏమైపోతావు? ఎందుకయ్యా ఈ కోరి తెచ్చుకోవడం ఏంటి, ఎందుకు వచ్చింది ఇదంతా? నింద చేసి తెచ్చుకోవచ్చా ఇలా? కాబట్టి ధర్మరాజా చాలా జాగ్రత్త సుమా. నింద చేయడం తేలిక, చాలా తేలిక, నోటి మాటే కదా పెట్టుబడి ఏమిటి అనుకుంటాం, కానీ లోపల పోతుంటాయి. నిశ్శబ్దంగా లోపల కూర్చున్నవాడు చేసేస్తుంటాడు ఈ వ్యవహారాన్ని. విపరీతమైనటువంటి కోప స్వభావం ఎవరికి ఉంటుందో అటువంటి వాడు చేసినటువంటి వ్రతాలు, అటువంటి వాడు చేసిన జపం, అటువంటి వాడు చేసిన పూజ, అటువంటి వాడు పెట్టిన శ్రాద్ధములు, అటువంటి వాడు చేసిన తపస్సు, అటువంటి వాడు చేసిన దానం, అటువంటి వాడు చేసినటువంటి ఏదో భోజనాదులు పెట్టినటువంటి ప్రక్రియ లేదా యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితం యమధర్మరాజు గారు తీసేస్తారు. ఇప్పుడు ఈ పుణ్యాన్ని అడ్డు పెట్టుకుని అపారమైన కోపం కదా, చిన్న తప్పుకి పెద్ద పెద్ద మాటలతో శాపాలు ఇచ్చేసి అవతల వాళ్ళని పాడు చేస్తాడు ఈ పుణ్యబలంతో. కాబట్టి ఆ పుణ్య బలం ఉంటే దాని వలన వచ్చేటటువంటి భోగముల ద్వారా సమాజాన్ని పాడు చేస్తాడు తన కోపంతో. అందుకని వాడి దగ్గర ఉండడానికి వీల్లేదు కోపం ఉన్నాక. కోపం అన్నది అత్యంత ప్రమాదం, అందుకని వాడి దగ్గర ఆ ఫలితం లేకుండా చేసేస్తాడు యముడు. అది తెలుసుకున్న నాడు చెయ్యడం ఎంత ముఖ్యమో వాటిని రక్షించుకోవడం అంత ముఖ్యం. చేసుకున్న పుణ్యం ఎంత ముఖ్యమో పుణ్యం పోగొట్టుకోకుండా చూసుకోవడం అంత ముఖ్యమా? అయినప్పుడు ఇతరులను నింద చేయమని ఎవరు చెప్పాడు, కోపం పెట్టుకోమని ఎవరు చెప్పాడు? ఈ రెండు జాగ్రత్తగా పరిశీలించుకోకపోతే ఉంటాయా? పెనం మీద నీటి బొట్టు ఆవిరైపోతాయి.